అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. నేను షిరిడి యాత్రకు వచ్చాను. ఇది భక్తి నివాస్ అనేటువంటి యాత్రికులు బస చేసేటువంటి రూములు ఇచ్చేటువంటి దేవస్థానం ఉందండి. ఇక్కడ ఇద్దరికి ముగ్గురికి ఉంటేనే ఇస్తారు. ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకి రూమ్ ఇవ్వరు. ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే ఫ్యామిలీకి కానీ ఇస్తారండి. రూమ్కి 250 రూపాయలు. ఇక్కడే ఉచిత భోజనం టికెట్లు కూడా ఇస్తారు. ఇక్కడే భోజనం ఏర్పాటు కూడా ఉంది. షిరిడి యాత్రకు వచ్చినటువంటి వాళ్ళు చాలా చూడవలసినటువంటి మంచి మంచి విషయాలు ఇక్కడ ఉన్నాయి. షిరిడి చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు, షిరిడి బాబా ఆలయము, అలాగే శనిసింగనాపూరు, ఇంకా అద్భుతమైనటువంటి ఇక్కడ విశేషాలు ఉన్నాయి. షిరిడి అంటే చాలా దూరమైనటువంటి యాత్ర. విజయవాడకు 1100 కిలోమీటర్లు, అలాగే హైదరాబాద్ నుంచి కూడా చాలా దూరం ఉంటుంది. అంత దూరం నుంచి వచ్చిన తర్వాత మనం ఒక్క షిరిడి చూసి వెళితే మనకు అంత పెద్ద ప్రయోజనం ఉండదండి. ఈ చుట్టుపక్కల చూడవలసినటువంటివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు వరుసగా వీడియోల ద్వారా మీకు అందిస్తుంటాను. మా ఛానల్ని ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడండి. ఈ తర్వాత ఇక్కడికి షిరిడి వచ్చిన తర్వాత నాసిక్ దగ్గరే ఉన్నటువంటి త్రయంబకేశ్వరం, అదొక జ్యోతిర్లింగం అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడే దాని పక్కనే గోదావరి జన్మస్థానం, గోదావరి నది పుట్టింది ఇక్కడేనండి. అవి కూడా దర్శనం చేసుకుందాము. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ శనిసింగనాపూర్ అనేటువంటి ఊరు ఉంటుందండి. ఆ గ్రామం శనీశ్వరి యొక్క దేవత విశేషంగా ఉంటాడు. అక్కడ శనికి అభిషేకం చేయించుకుంటారు. ఆ ఊరిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే అసలు తలుపులే ఉండవట. తలుపులు లేకుండానే బంగారపు షాపులు కూడా ఆ శనిసింగనాపూర్లో బంగారపు షాపులు కూడా తలుపులు ఉండవటండి. ఎవరు కూడా తలుపులు ఉండవు, తాళాలు వేసుకోరట. ఏ వస్తువు పోదంట. అదొక విచిత్రంగా చెప్తున్నారు. అది కూడా ఆ ఊరు కూడా చూద్దామండి. ముఖ్యంగా ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ దగ్గరలో అజంతా గుహలు ఉన్నాయి. ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది కూడా వీడియో తీస్తానండి. ఆ తర్వాత ఔరంగాబాద్ పట్టణం ఉందండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలించినటువంటి పట్టణం చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ దౌలతాబాద్లో కోట, ఔరంగాబాద్లో ఉన్నటువంటి మినీ తాజ్మహల్, ఇంకా ఎల్లోరా గుహలు, చాలా అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది, మిస్ కాకుండా చూడండి. మా పురాణ అమృతం ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి. ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ నారాయణ. షిరిడీకి ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నిటికంటే వీలైనటువంటిది నర్సాపూర్ నుండి నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఉంటుందండి. ప్రతిరోజు అది ఉంటుంది. అది గుడివాడ మీదుగా విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్ చేరుకుంటుంది. నాగర్సోల్ నుండి ఒక మెటోడోర్లో షిరిడీకి చేరుకోవచ్చు. ఇది చాలా సులువైన మార్గం అండి. ప్రతిరోజు ఈ నాగర్సోల్ బండి ఉంటుంది. గుడివాడ నుండి నాగర్సోల్కి 500 రూపాయలు టికెట్. షిరిడీలో రూమ్ తీసుకోవడానికి సుమారు ప్రైవేట్ది అయితే 500, గవర్నమెంట్ అది దేవస్థానం అయితే 250 రూపాయలు. ఆ తర్వాత మనం సొంత ఖర్చులు ఎంత పెట్టుకుంటే అంత ఉంటుంది. వీడియోని ముందు లైక్ చేయండి, చివరి వరకు ఇదేనండి శ్రీ షిరిడి సాయిబాబా వారు విశ్రమించినటువంటి చావడి అంటారు. ఇక్కడే బాబా వారు నివసించేవారు, ఇక్కడే విశ్రమించేవారు. ఇది చూడండి, లోపల ఒక ఫోటో పెట్టారు. దర్శనానికి వెళ్ళవచ్చు. ఆడవాళ్ళు ఒకవైపు, మగవాళ్ళు ఒకవైపు వెళ్ళాలి. ఇది 1వ నెంబర్ 2వ నెంబర్ గేటు దగ్గరలో ఉంటుంది. ఈ ప్రక్క నుంచి వెళితే 1వ నెంబర్ 2వ నెంబర్ గేట్కి వెళ్ళచ్చు. చూడండి, ఇది ఈ ప్రక్కగా సందులోకి వెళితే గేట్ నెంబర్ 2లోకి వెళ్ళొచ్చు. సీనియర్ సిటిజన్స్ని పెద్ద లైన్ లేకుండా పంపిస్తారు. సీనియర్ సిటిజన్స్ 60 దాటిన వాళ్ళనైతే సీనియర్ సిటిజన్ లైన్ వేరే ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నా కానీ వేరే లైన్ ఉంటుంది. వాళ్ళని వేరే సపరేట్గా పంపిస్తారు. ఎక్కువసేపు నిలబడిన అవసరం లేదు. ఇదిగోండి, ఇక్కడ చూడండి, బాబావారి ముఖ దర్శనం అని ఉంటుంది. ఇక్కడ బాబావారి ముఖ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చిన్న లైన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అదిగోండి ముఖ దర్శనం అని ఉంటుంది. బాబావారి చక్కగా కనపడతారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే
భక్తులు విశ్రమించడానికి ధ్యానం చేయడానికి మందిరాలు ఉంటాయి. ఇక్కడ చూడండి హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్, దక్షిణముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. నమస్కారం చేసుకుని మనం ముందుకు వెళితే 2వ నెంబర్ గేట్లోకి వెళ్ళవచ్చు. ఇది చూడండి, ఇక్కడ అందరూ భక్తులు విశ్రమించేటువంటి పెద్ద హాలు. ఇది సమాధి దగ్గర ఉన్నటువంటి ధ్యాన మందిరం. భక్తులు విశ్రమించడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయండి. ఒక టీచరు దాదాపు ఒక 20 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ బాబా వారి గురించి అన్నీ చెప్పడం జరుగుతుంది. సాయిబాబా వారు మొట్టమొదటగా ఔరంగాబాద్ జిల్లా ధూప్కేడి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన చాంద్భాయ్ పటేల్ అనేటువంటి వారు ఒకళ్ళు ఉండేవారు. ఆయన గ్రామాధికారి. ఆయన గుర్రం తప్పిపోయింది. ఎక్కడో వెతికి 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 వేసారిపోయాడు. 2 నెలలు వెతికిన అతని గుర్రం కనిపించలేదు. అలా ఉండగా నీడలో 16 ఏళ్ల బాలుడు కూర్చుని ఉండటం చూచాడు. బాలుడు పకీరు దుస్తులు ధరించి ఉన్నాడు. అతని కళ్ళల్లో ఏదో దివ్యకాంతి కనిపిస్తుంది. తేజోవంతమైన కన్నులు గల ఆ బాలుడు చాందిభాయ్ హృదయాన్ని ఆకర్షించాడు. వెంటనే తన వంక చూస్తున్నటువంటి చాంద్భాయ్ని ఇలా రమ్మని పిలిచాడు బాబా. పటేల్, దేని కొరకు వెతుకుతున్నావు అని అడిగాడు. నా గుర్రం తప్పిపోయింది అన్నాడు పటేల్. 2 నెలల నుండి దాని కొరకు వెతుకుతున్నావు అని చెప్పారు. అయితే ఎందుకు శ్రమ పడతావు? అదిగో ఆ కంచె వెనుకనే నీ గుర్రం మేస్తుంది చూడు అని చిరునవ్వుతో అన్నాడు బాబావారు. పటేల్ ఆశ్చర్యపడి కంచె వెనుకకు వెళ్ళి చూశాడు. చాలా చిత్రం, తన గుర్రం అక్కడే గడ్డి మేస్తూ కనిపించింది. చాంద్ ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ బాలుడైన ఫకీరు తాను పటేలు అని ఎలా తెలుసు? ఆ గుర్రం కంచె వెనుక ఉన్నదని ఎలా గ్రహించాడు? పైగా ఆ గుర్రం తనదేనని ఎలా కనిపెట్టాడు? ఈ వింత ఏమిటి? విస్తుపోయాడు చాంద్. ఆ బాలును ఏదో దివ్యమైన శక్తి ఉన్నదని గ్రహించి అతను ఫకీరు తన ఇంటికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చాడు. అప్పటి నుండి బాబా అంటే చాలా గౌరవం పెరిగింది. ఆయన దగ్గర ఏదో దివ్యశక్తులు ఉన్నాయని నమ్మటం జరిగింది. ఇది చూడండి, సాయి సిల్క్ బజార్. ఈ లోపల ఒక మ్యూజియం ఉన్నది. వీలైతే ఆ మ్యూజియంని చూడండి, చాలా బాగుంది. ఆ మ్యూజియం కూడా ఒక ప్రత్యేకించి వీడియో ఉంటుంది, ముందు వస్తుంది. ఆ వీడియో ప్రత్యేకించి పెట్టడం జరిగింది. అది కూడా మీరు తరువాత రోజున చూడండి. షిరిడి పొలిమేరలో చేరగానే అక్కడ ఖండోబాయ్ దేవాలయం దర్శించడానికి ఆగాడు సాయిబాబా. ఆ దేవాలయ పురోహితుడైన భక్త మహల్సాపతి బాలపకిని చూడగానే నిండు వాత్సల్యంతో ఆవో సాయి అని ఆహ్వానించాడు. అప్పటి నుండి ఆయనకి సాయి సాయి అని నామకరణం జరిగిపోయింది. ఇది చూడండి, 2వ నెంబర్ గేటుకి వెళ్ళేటువంటి దారి. ఇక్కడ సీనియర్ సిటిజన్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఇక్కడ గేట్ నెంబర్ 2Aలో పంపిస్తారు. త్వరగా దర్శనం అవుతుంది. ఎక్కువసేపు నిలబడలేరు కాబట్టి ముసలి వాళ్ళు, పిల్లవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ఇటు పంపించడం జరుగుతుంది. ఈ చివరి వరకు చూడండి, ఇక్కడే చెప్పులు ఉచితంగా పెట్టుకునేటువంటి సదుపాయం దేవస్థానం వారు కల్పించారు. ఇదిగోండి షూ స్టాండు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సెల్ ఫోన్లు ఇక్కడ 5 రూపాయలు తీసుకొని భద్రపరుస్తారు. సెల్ ఫోన్లు లోనికి ఎలవ్ లేదు. గుడిలో మనం ఏమాత్రము కూడా సెల్ ఫోన్ ఉపయోగించకూడదు. అలా మహల్సాపతి ఆవో సాయో అన్న ఆ పేరే బాబాకు సార్థకమైపోయింది. ఆనాటి నుండి 1855 నుండి షిరిడిలోనే ఉండిపోయారు బాబా. అతడి అసలు పేరు కానీ ఊరు కానీ ఎవరికీ తెలియదు. మొట్టమొదటిసారిగా సాయిబాబా షిరిడీకి వచ్చినప్పుడు షిరిడీలో అంతగా ఎవరికీ తెలియదు. అది ఒక చిన్న పల్లెగా ఉండేది. కానీ బాబా అడుగు పెట్టాడో లేదో బాబా పేరు ప్రఖ్యాతులు షిరిడీ కూడా పేరు పొందింది.
పండరీపురంలా షిరిడీ కూడా భక్తుల నిలయమైపోయింది. సాయిబాబా జీవించి ఉండగానే భక్తులు ఎటువంటి అద్భుతమైనటువంటి అనుభూతి పొందేవారో బాబా సమాధి చెందిన తరువాత ఈనాటికి అటువంటి అనుభూతే పొందుతున్నారు. ప్రతి ఏటా వేలాది జనం బాబా సమాధిని దర్శించడానికి వెళుతున్నారు. సాయిబాబా సమాధి చెంది 82 సంవత్సరాలు కావస్తుంది. 1918లో ఆయన సమాధి చెందారు. ఇది గేట్ నెంబర్ 2 అండి. ఇక్కడ నుంచి సీనియర్ సిటిజన్స్, చంటి పిల్లలు లోనికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. బాబా వారి భక్తులలో మహల్సాపతి, కాశీరాం ప్రథములని చెప్పవచ్చు. బాబా నివసించడానికి వారు పురాతన మసీదును చూపించారు. బాబా దాని దగ్గర ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఇప్పటికీ మనం ఆ ద్వారకామాయిని చూడవచ్చు. ముందు వీడియోల్లో మనం ఆ ద్వారకామాయిని కూడా చూద్దాం. బాబా దర్శనం కొరకు షిరిడి వచ్చిన వారు బాబాను అక్కడే దర్శించేవారు. ఆ తర్వాత షిరిడీలో క్రొత్త కట్టడాలు కట్టబడ్డాయి. కానీ బాబా తన జీవితమంతా ద్వారకామాయిలోనే గడిపారు. అందుకే ఆ స్థలం అంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. బాబా యొక్క మహిమను గుర్తించినటువంటి మహల్సాపతి ప్రతిదినం భక్తి శ్రద్ధలతో బాబాకు సేవ చేయటంలో నిమగ్నముడైపోయాడు. కాశీరాం బాబా కావలసిన సామగ్రి అంతా సమకూర్చేవాడు. అతడు చేసిన ప్రతి పని బాబా పైన గల అపారమైన ప్రేమాభిమానాలే వల్లనే చేసేవాడు, కానీ అందులో కించిత్తైన స్వార్థం ఇమిడి ఉండేది కాదు. బాబాని పూర్తిగా విశ్వసించినటువంటి భక్తులకు ఎన్నో మహిమలు గతంలో చూపించారు, ఇప్పుడు చూపిస్తున్నారు, ముందు ముందు కూడా చూపిస్తారు. ఇదిగోనండి బాబా ఆలయానికి ముందు వైపు ఉన్నటువంటి రోడ్డు. ఇది విశాలంగా, చాలా విశాలంగా ఉంది. ఇలా మనం వెళితే బాబా వసతి గృహానికి చేరుకోవచ్చు. దేవస్థానం వారు వసతి గృహాలను 2 పెద్దవి నిర్మించడం జరిగింది. ఇక్కడి నుంచి ఆ వసతి గృహాలకు వెళ్ళడానికి ఉచిత బస్సు కూడా ఉంది. భక్తి నివాస్ అని అంటారు. అక్కడ రూములు లభ్యమవుతాయి. ఒక్కొక్క రూము 250 రూపాయలు ఉంటుంది. ఇదిగోండి ఈ రోడ్డు అమ్మట వెళితే మనం కొంచెం దూరం ప్రయాణం చేయగానే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళగానే బాబా వారి ఉచిత భోజనశాల ఉంటుంది. చాలా బాగుంటుంది. అది కూడా ముందు ఆ భోజనశాల ఎలా ఉంటుందో మనం వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం భక్తి నివాస్కి ఉచిత బస్సులో వెళ్తున్నాం, రండి. ఇక్కడ బాబా వారి గుడి దగ్గర నుంచి సుమారు 1 కిలోమీటర్ ఉంటుంది. ఉచిత బస్సు ఉంది. మనం ఆ ఉచిత బస్సు ఎక్కి మనం బాబా భక్తి నివాస్కి వెళదాం. అక్కడ ఒంటరిగా వచ్చినటువంటి వారికి లాకర్ సౌకర్యం కూడా ఉంటుంది. 2 కానీ భార్యాభర్తలు కానీ ఇంకా ఎక్కువ మందిగా వస్తే రూమ్ తప్పనిసరిగా ఇస్తారు. 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది షిరిడీలో చాలా చౌకైనటువంటి నివాసం. ఇదిగోనండి మనం ఇలా కొంచెం ఎడమ ప్రక్కకి తిరగగానే భక్త నివాస్ అనేటువంటిది ఉచితం కాదు, 250 రూపాయలు తీసుకొని భక్త నివాస్ అనేటువంటి దానిలో రూములు మనకి లభిస్తాయి. రోడ్డు చూడండి చాలా విశాలంగా ఉంది. నేను చాలా సంవత్సరాల క్రితం వచ్చాను. ఇంత డెవలప్మెంటు షిరిడీలో లేదు. చాలా డెవలప్ అయింది. అది అంతా బాబా వారి దయ వల్ల ఇంత వేగంగా అభివృద్ధి చెందింది. పూర్వం షిరిడి ఒక చిన్న పల్లెటూరు అండి, కానీ ఇప్పుడు అది పెద్ద సిటీగా మారిపోయింది. ఎక్కడ చూసినా భోజనశాలలు, టిఫిన్ సెంటర్లు, లాడ్జింగ్లు ఇంకా ఎన్నో ఏర్పడ్డాయి ఇక్కడ. బాబా అంటే అమిత భక్తిభావం కల వారిలో మాధవరావు దేశపాండే ఒకడు. అతడు బాబా సేవలోనే తన్మయత్వం చెందేవాడు. బాబా అతడిని ఆప్యాయంగా శ్యామ అని పిలిచేవారు. శ్యామ అంటే బాబాకు ఎంతో దృఢ విశ్వాసం ఉండేదంటే
తానుగా వెళ్ళవలసిన చోటికి అవసరమైనప్పుడు తన స్థానంలో శ్యామను పంపేవారు. ఆ తర్వాత దాసుగణు మహారాజ్ అనే పోలీసు ఉద్యోగి ఉండేవాడు. కానీ బాబాను తెలుసుకున్న తర్వాత తన ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి భక్తి మార్గాన్ని అనుసరించాడు. ఆ తర్వాత అతడు గొప్ప కీర్తికారుడయ్యాడు. అతడు నానాసాహెబ్ కలిసి బాబా ఘనతను నలుమూలలా వ్యాప్తింపజేశారు. మొదట షిరిడీలో భక్తులు బస చేయడానికి వీలైనంత వసతి గృహాలు లేవు. షిరిడీ చూడడానికి వచ్చిన వారికి అది ఇప్పుడు చక్కని వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇదిగోనండి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఉచిత బస్సు. ఇప్పుడు భక్త నివాస్ అనేటువంటి రూములు అద్దెకిచ్చే, దేవస్థానం రూములు అద్దెకిచ్చే దగ్గరికి మనం రావడం జరిగింది. చూడండి, బస్సు ఎక్కడానికి చాలా క్రమశిక్షణ పాటిస్తూ అందరూ లైన్లో నుంచుని ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. ఇదేనండి భక్త నివాస్. పెద్ద హాల్ ఉంది. ఆ లోపల మనకి రూమ్స్ ఇస్తారు. ఎవరైనా లగేజీని మనం పెట్టుకోవడానికి ఉచితంగా లగేజీని కూడా ఉంచుతారు. ఇదిగోనండి సాయి ఆశ్రమ్ రెసిడెన్సీ కౌంటర్. సాయిబాబా షిరిడీలో స్థిరపడిన తరువాత వారి యోగ బలంతో అగ్నిని ప్రజ్వలింపజేశారు. ఆ అగ్ని ఈనాటికి వెలుగుతూ ఉంటుంది. దానినే ధుని అంటారు. మీరు తర్వాత వీడియోలో అది కూడా మీరు చూడవచ్చు. ధుని నుండి వచ్చిన బూడిదను ఊది అంటారు. బాబా వివిధ రోగాలకు మందులు ఇచ్చేవారు. అంతేకాక తాను స్వయంగా రోగాలకు సేవ చేసేవాడు. ఇదేనండి మనకి రూములు ఇచ్చేటువంటి కౌంటర్స్. ఇదిగోండి లోపల ఇలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉందండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ చుట్టూ ఉన్నటువంటివి రూములు, మధ్యలో పెద్ద ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలంలో చక్కగా కూర్చొని సేద చేరొచ్చు. ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది ఇక్కడ కూర్చుంటేని. చూడండి, పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా చక్కగా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. షిరిడీ చూడడానికి చాలా అందంగా ఉంది. అన్నిటికీ చాలా సౌకర్యంగా ఉంది. ఎక్కడికక్కడ ఉచిత భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. షిరిడీలో చూడవలసినవన్నీ చూసిన తరువాత మనము ఇక్కడి నుండి శనిసింగనాపూర్, ఆ తరువాత నాసిక్, త్రయంబకేశ్వరం, అలాగే ఇక్కడ దగ్గరలో అజంతా, ఎల్లోరా గుహలు చాలా ప్రాముఖ్యం చెందినటువంటివి. అలాగే ఔరంగాబాద్ అని ఒక పట్టణం ఉంటుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలించినటువంటి పట్టణం. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎలాగో మనం షిరిడీ ఇంత దూరం వచ్చాం కాబట్టి పనిలో పని అవి కూడా దర్శించుకుని వెళ్తే చాలా విజ్ఞానం, వినోదం కూడా మనకి అందుతాయి. ముందు ముందు రాబోయేటువంటి వీడియోల్లో మనకు మేము అవన్నీ కూడా చిత్రీకరించడం, ప్రతిరోజు ఒక వీడియో మీకు విడుదలవుతూ ఉంటుంది. తప్పనిసరిగా మా ఛానల్ని తప్పనిసరిగా చూడండి. ఇదిగోనండి అన్నప్రసాదశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ బాబా గారు చక్కని చిత్రాన్ని మనకి అందించారు. చూడండి, బాబా వారు స్వయంగా వంట చేసి ప్రసాదాన్ని అందరికీ పంచడం అనేటువంటిది చూడండి ఎంత ముచ్చటగా ఉందో. నిజంగా బాబాను చూస్తున్నట్టే ఉంది కదా. కింద పొయ్యి వెలుగుతున్నట్టు కూడా ఏర్పాటు చేయటం చాలా చిత్రంగా ఉంది. బాబా వారు వేడివేడి గంగాళంలో తన చేతిని పెట్టి తిప్పేవారట. ఇదిగోనండి భోజనశాల
అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. సోలార్ సిస్టంతో వంటలు చేయటం జరుగుతుంది. ఈవిడే అన్నపూర్ణామాత. శ్రద్ధ సభూరి అనేటువంటి నినాదం బాబావారి విగ్రహం అటు ఇటు ఉంటుంది. ఇదిగోనండి మనం భోజనశాలకు వెళ్ళేటువంటి మార్గం ఇది. చూడండి, మే నెలలో సెలవు దినాల్లో గన వస్తే ఈ లైన్లన్నీ కూడా నిండిపోయి ఉంటాయండి. కొన్ని ఒక గంట సమయం పట్టవచ్చు. కానీ నేను మార్చి నెలలో వెళ్ళడం వల్ల కొంచెం రద్దీ తక్కువగా ఉంది. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి, అన్ని క్లాసుల వాళ్ళకి పరీక్షలు జరుగుతూ ఉంటాయి కాబట్టి విడిగా పిల్లలు లేనటువంటి వాళ్ళు చక్కగా సరదాగా చూడటానికి జనవరి నుండి మార్చి ఏప్రిల్ లోపల వెళితే బాగుంటుందండి. ఈ షిరిడీని సందర్శించడానికి మంచి సమయం అది. మార్చిలో ఎండలు పెద్దగా ఉండవు, ఏప్రిల్లో మంచి ఎండ ఉంటుంది. అందుచేత మార్చిలో వెళ్ళి రావడానికి ప్రయత్నించండి. ఇదిగోండి భోజనశాల చూడండి ఎంత విశాలంగా ఉందో. ఒకేసారి 3000 మందికి భోజనం ఏర్పాటు చేయగలిగినటువంటి పెద్ద భోజనశాల, చాలా అద్భుతంగా ఉంది. భోజనం చేసిన తర్వాత బయటికి వస్తూ ఉంటే అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఒక మ్యూజియం ఏర్పాటు చేశారండి. ఈ ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర మరాఠీలకు మనకు కూడా ఆరాధ్య దైవం. ఈయన వల్లనే హిందూ మతం ఇంకా మనకి నిలబడటానికి కారణం. హిందూ మతాన్ని ద్వేషించిన వారిని గడగడలాడించినటువంటి మహావీరుడు ఛత్రపతి శివాజీ. ఇదిగోనండి భవానీమాత. ఈ భవానీమాత ఛత్రపతి శివాజీకి ఒక ఖడ్గం ఇచ్చింది. లైక్ చేయండి.